సరిగ్గా జూన్ 10 అంటే 2 రోజుల్లో పుష్కర కాలం పూర్తి చేసుకోబోతున్నారు. అంటే 12 ఏళ్ళు అయింది మోదీ ప్రధానిగా అయ్యి. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీని క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా ప్రతిపాదించినప్పుడు అగ్రనేతలు అంటే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఇంకా అనేక మంది తీవ్రంగా వ్యతిరేకించారు. బహుశా ఆ రోజు ఊహించకపోయి ఉండొచ్చు 3 సార్లు అప్రతిహతంగా బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగిన నాయకుడు మోదీ అని. ఆ తర్వాతది చరిత్ర 2014, 2019, 2024. సరే, అనుకూల సీట్ల కంటే తగ్గుండొచ్చు 2024లో. కానీ మోదీ టార్గెట్గా రాజకీయం చేద్దామనుకున్న ప్రతిపక్షాల వ్యూహాన్ని, వాళ్ళ ఎత్తులని ఎప్పటికప్పుడు బెడిసి కొట్టేలా ప్రతివ్యూహాలు రచించడంలో మోదీ షా ద్వయం అత్యంత కీలకం. అబ్కీ బార్ 400 అని చెప్పినా కూడా 240కే పరిమితం చేయడం, ఇవాళ కీలకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీల బలం అలాగే నితీష్ కుమార్ బలంతో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ 12 ఏళ్ళు తీసుకున్న కీలకమైన నిర్ణయాలు మాట్లాడుకుని తీరాలి. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలు, అలాగే అయోధ్య రామమందిరం ఎప్పటి నుంచో దశాబ్దాల పాటు హిందువుల కలగా మిగిలిపోయిన అయోధ్య రామమందిరాన్ని సాకారం చేయడంతో పాటు డిమానిటైజేషన్ లాంటి నిర్ణయాలు, అంటే ఒకవైపు ఫేక్ మనీని లేకపోతే కట్టడి చేసే ఆలోచనతో, డిజిటలైజ్ చేసే ఆలోచనతో చేసిన అది పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోవడం, ఇలాంటి కొంత నెగిటివ్ సైడ్ ఉన్న ఓవరాల్గా దాదాపు 60 నుంచి 65% అంటే 12 ఏళ్లలో ప్రోగ్రెస్ చూసుకుంటే ప్రధానమంత్రి మోడీది 60 నుంచి 65% అంటే అదేమి చిన్న విషయం కాదు. ఒకప్పుడు గుజరాత్ మోడల్ని దేశవ్యాప్తంగా పాపులర్ చేసిన మోడీ ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అంటే గ్లోబల్ లీడర్గా ఎదిగే దిశలో భారత్ని ఉంచడం అనేది కూడా చాలా కీలకమైన నిర్ణయం. అంతర్జాతీయంగా భారతదేశ గళాన్ని అనేక సందర్భాల్లో వినిపించడంలో మోదీ సక్సెస్ఫుల్. సరే, కొన్ని నిర్ణయాల్లో న్యూట్రల్గా ఉండడం ఒక్కోసారి కరెక్టా కాదా అనిపించవచ్చు. ఒక్కోసారి ఒకవైపే సపోజ్ ఇజ్రాయెల్కి వెళ్ళి రావడం, తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండడం, ఇలాంటి వాటి మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. బట్ ఓవరాల్గా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల విషయంలో తీసుకున్న నిర్ణయాలు మెజారిటీ సక్సెస్ అవ్వడమే మోడీ వరుసగా బీజేపీని అధికారంలోకి తీసుకురాగలగడంలో కీలక పాత్ర. ఇక ఐఎన్డీఏ కూటమి మోదీని ఎలా నిలువరించాలని 23-24 పార్టీల కూటమి ఇవాళ సమావేశం కాబోతోంది. 2019లో ఎన్నికల్లో ఓటమి తర్వాత చేసుకున్న కార్యాచరణ 2024కి కలిసి రాలేదు. 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి రాష్ట్రాల్లో మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ కూటమిలో పార్టీలు పొలిటికల్ ఫైట్లో ఉండడం జాతీయ స్థాయిలో దెబ్బతీశాయి. సో అందుకే ఇవాళ జన్బంధన్ పేరుతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దాదాపు ఇందులో 2014లో పార్లమెంటులో 2024లో పార్లమెంట్లో 238 సీట్లు అంటే 43% సీట్లు కైవసం చేసుకోగలిగారు. 41.5% ఓట్లు పొందగలిగారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 42.5 సీట్లు అంటే కేవలం 1% ఓట్లతో అధికారంలోకి రాగలిగారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కీలకమైన రాష్ట్రం, అక్కడ ఎస్పీ ప్లస్ కాంగ్రెస్ 54% సీట్లు గెలుచుకోగలిగారు. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కీలకంగా ఫలితాలు సాధించగలిగారు. కానీ నరేటివ్ బిల్డింగ్లో బీజేపీకి వ్యతిరేకంగా కన్సాలిడేట్ చేయడంలో ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నామని ఐఎన్డీఏ కూటమి అర్థం చేసుకుంది. మోడీ వ్యతిరేక రాజకీయాలు చేసినంత మాత్రాన కూటమికి ప్రజలు పట్టం కట్టట్లేదని అర్థమైంది. మరి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతారో అనేది ఇవాళ కీలకం. ఇవాళ ఇండియా బ్లాక్ 23 పార్టీలు సమావేశం. ఇప్పటికే డిఎంకే రానని చెప్పేసింది. ఆప్ దూరంగా ఉంది కేజ్రీవాల్. కానీ మరి కేజ్రీవాల్, మమతా బెనర్జీ సమావేశం అయ్యారని చెప్తున్నారు. మమతా బెనర్జీ మొన్న బెంగాల్లో ఓటమి తర్వాత చాలా సీరియస్గా ప్రెషియస్గా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ పార్టీ ఓడిపోవడం, పార్టీలో చీలిక రావడం, పార్టీ నాదేనని క్లెయిమ్ చేసుకోవడం, అలాగే ఎంపీలు 20 మంది వెళ్ళిపోతారు అనే వార్తల నేపథ్యంలో, అలాగే అభిషేక్ బెనర్జీ మీద దాడుల నేపథ్యంలో ఇండియా కూటమి బలోపేతం ఇప్పుడు చాలా ముఖ్యం.
మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పుడు డిఎంకే ఏం చేస్తుందనేది కీలకం. డిఎంకే ప్రస్తుతానికి ఇవాళ ఈ భేటీకి హాజరు కాబోవడం లేదు. సో ఒకవైపు 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 10వ తేదీ ఎన్డీఏ కూటమి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరితోటి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు మోడీ. దశ దిశ నిర్దేశం అంటే మిత్రపక్షాల బలోపేతంతో పాటుగా 2047 ఎజెండాను ఎలా తీసుకెళ్లాలి అనే దాంట్లో అంతర్గతంగా రాజకీయం కూడా ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి వ్యూహాలు కూడా ఇప్పటి నుంచే రచించుకుంటారు. సో మోదీ వర్సెస్ అదర్స్గా రాజకీయం చేయాలనుకుంటే మాత్రం ఐఎన్డీఏ కూటమి దెబ్బతింటుందా? ఇవాళ కొంత వ్యతిరేకత ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సంబంధించి కీలకంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, అంటే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు లేకపోతే ఇదంతా కలిపి 40-50 లక్షల మందిని ఇంపాక్ట్ చేసిన ఒక ఇష్యూ. కాక్రోచ్ జనతా పార్టీ అనే జన్జీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒక పార్టీగా అవతరిస్తుందో లేదో తెలియదు. కానీ ఇవాళ జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నా ప్రభుత్వం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అనుకోండి, ఎందుకంటే లేకపోతే మరింత వ్యతిరేకత వస్తుంది. అది సక్సెస్ అయిందని చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో చేసిన ఒక ఉద్యమం లాంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ బలోపేతం చేయబోతున్నారు. సో ఇలాంటి కొన్ని అంశాలు ప్రతిబంధకంగా మారబోతున్నాయి మోదీ ప్రభుత్వానికి. అలాగే ఆర్థిక పరంగా దేశంలో కొంత సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి, వరుసగా పెరిగిపోతున్న ధరలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మీద పెరిగిపోతున్న ధరలు, నిత్యావసర ధరలు, అలాగే నిరుద్యోగము, ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్ ఆఫ్ ది రూలింగ్ 12 ఏళ్ల పాటు చూసుకుంటే. మరోవైపు డిమానిటైజేషన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, దాని మీద ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సో అనేక అంశాలు, ఇప్పుడు మణిపూర్ అల్లర్లని కట్టడి చేయలేకపోయారు అనే ఒక అంశం ఉంది. అలాగే ఎలక్టోరల్ బాండ్ల అవినీతి అంశం ఉంది. సిఏఏ నిరసనలు ఉన్నాయి, రైతు ఉద్యమాల నిరసనలు, దాని మీద ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సో అంతర్జాతీయ వేదికలపై పాజిటివ్ సైడ్లో ఉంటే అంతర్భాగంగా దేశంలో కొంతమందికి వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. సో మోదీ వర్సెస్ అదర్స్ ఎలా ఉంది అనే దాంతో పాటు రేవంత్ రెడ్డి చేసిన కీలకమైన సంచలన కామెంట్ మీద ఇవాళ బీజేపీ ఫైర్ అవుతోంది. ఆయన మొన్న హిందూ పత్రిక నిర్వహించిన కాన్క్లేవ్లో మాట్లాడుతూ అన్ని దక్షిణాది వారికి అవకాశం ఇవ్వకుండా అన్ని ఉత్తరాది వాళ్ళే తీసుకెళ్లిపోతారా, ప్రెసిడెంట్ పదవి లేకపోతే ప్రధానమంత్రి లేకపోతే స్పీకరు, ఇంకా కీలకమైన పదవులు, అంటే బాగా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలకు పనిష్మెంట్ ఎందుకు అని మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ ఆర్థిక పరంగాను రాజకీయ పరంగాను వివక్ష చూపిస్తోందన్న కామెంట్ ఇవాళ చాలా హాట్ కామెంట్ అయిపోయింది. దానికి ఇవాళ బీజేపీ విభజన రాజకీయాలు చేయడం రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డికి కూడా అలవాటు అయిపోయిందని వాళ్ళు ప్రతి విమర్శ చేస్తున్నారు. నిత్యం భారత్ మీద ఎలాగా విషం చిమ్మాలి లేకపోతే రక్తం చిందించాలని ఆలోచించే పాకిస్తాన్ విషయంలో ఈ 12 ఏళ్లలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు అత్యంత కీలకమైనవి. సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే తాజాగా జరిగిన దాడులు కానివ్వండి, పాకిస్తాన్కి ఒక మెసేజ్ అయితే స్ట్రాంగ్గా పంపించగలిగారు ప్రధానమంత్రి. అలాగే పాజిటివ్ అంశాలతో పాటు నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ లాంటి కాంట్రాక్టు ఉద్యోగాల్లాగా ఇప్పుడు ఆర్మీలో అందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అగ్నిపథ్ స్కీమ్పై నిరసనలు దేశవ్యాప్తంగా రావడము, సిఏఏ నిరసనలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే పెరుగుతోన్న నిరుద్యోగం, ఈ పేపర్ లీకేజీలు, ఎలక్టోరల్ బాండ్ల వివాదాలు ఒకవైపు అయితే గ్లోబల్ లీడర్షిప్ దిశగా, అంటే వాళ్ళ భారత్ అనే ప్రస్తావన లేకుండా ఏ దేశం, అది చిన్న దేశం దగ్గర నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు ప్రస్తావించడానికి కానీ ఆలోచించడానికి కానీ వీల్లేదు. అలాంటి ఒక స్థితికి భారత్ని తీసుకొచ్చారు అనేది, అంటే ఇవాళే కొత్తగా మోదీ వచ్చారు ఆ తర్వాత అయిందని కాదు, కానీ ఉన్నదాన్ని మరింత ఎన్హాన్స్ చేయగలిగారు అనేది. బట్ చూద్దాం చర్చలో ఏమంటారు. మనతో పాటు పాపారావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అలాగే అనేక అంశాలకు సంబంధించి విశ్లేషించే విశ్లేషకులు, వల్లూరు జయప్రకాష్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, కాసేపట్లో అద్దంకి దయాకర్ జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వ విప్. పాపారావు గారు నమస్కారం. జయప్రకాష్ గారు, ముందుగా 10వ తేదీ ఇంకా 2 రోజుల్లో ప్రధానమంత్రిగా 12 ఏళ్ళు రికార్డు మోదీ సాధించుతున్నారు. అలాగే ఎన్డీఏ నేతల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే అంతకన్నా 2 రోజుల ముందు ఐఎన్డీఏ కూటమి సమావేశం ఏర్పాటు చేసింది పాపారావు గారు. ఇండియా బ్లాక్ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే సమావేశాలు, నిర్ణయాలు, కార్యాచరణ, సమాలోచనలు చాలా ఘనంగా ఉంటాయి. కానీ కార్యాచరణకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు అయిపోతుందా? ఈ 12 ఏళ్లలో
ఒకటి 2 పాయింట్ల కింద మీరు మాట్లాడండి. ఒకటి మోదీ సాధించిన విజయాలు, ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద 12 years రూలింగ్ ఆఫ్ మోడీ. అలాగే ఇండియా కూటమి దాదాపుగా ప్రభుత్వాన్ని దెబ్బతీసే దిశగా, అంటే రేపు ప్రభుత్వంలోకి రాకుండా ఎన్డీఏ కూటమిని అడ్డుకోగలిగే దిశ వరకు వచ్చినా కూడా ఇంకా ఈ తడబాటు కారణం ఏంటి? సరే, ఎల్లుండి మోడీ ప్రభుత్వం తాలూకు వార్షికోత్సవం. జనరల్ ఏంటంటే మంచి రోజు అంటే మంచి ఇది జరుగుతున్నప్పుడు చెడు మాట్లాడకూడదు అనేది సంప్రదాయాల్లో ఉన్నది. అవును, అదే మీ ఇంట్లో మంచి 2 రోజుల ముందే పెట్టా. అదే కాదు మామూలుగా. కాకపోతే అదేంటంటే అట్లాంటి మాట మీ ఇంట్లో మంచో నా ఇంట్లో మంచో అయితే దాని గురించి చెడు మాట్లాడకూడదు. కానీ జనరల్ గా ఎవరింట్లో సంబంధించింది కాదు, దేశానికి సంబంధించిన జనరల్ అంశం కాబట్టి ఈరోజు బీజేపీ తాలూకు మంచి చెడు ముఖ్యంగా చెడే ఎక్కువ ఉందని మీరు 60-65% మార్కులు ఇచ్చారు. జనరల్ గా 60-65% ఆయన పాజిటివ్ ఉందన్నారు. అయితే మళ్ళీ డీటెయిల్స్ చెప్పినప్పుడు మీరు డీటెయిల్స్ ఒక్కోదానిలో పోయినప్పుడు వివరంగా చెప్తా వచ్చిన సమస్యలు చూసుకుంటే 60-65% పైన నెగటివ్ ఉందనేది నాకు అనిపించింది. నాకు మామూలుగా కూడా కనపడేది అదే. నేను ఆన్లైన్ లో చెక్ చేసినా ఎక్కడ జనరల్ ఒకసారి చెక్ చేసుకుంటాను. మనకు కనపడే అన్ని చూస్తే అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం దయాకర్ గారు. ఎస్ పాపారావు గారు, ప్లీజ్ గో హెడ్. అంటే నేను ఆన్లైన్ లో కూడా ఏంటంటే ప్రామిసెస్ అండ్ ఫెయిల్యూర్స్ పర్ఫార్మెన్స్ అని చూస్తే లిస్ట్ లో ఉన్న వాటిల్లో 1-2 సక్సెస్ లేకపోతే 1-2 ప్రామిసెస్ నిలబెట్టుకోరు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా మనం దేని ప్రకారం ఎంచుకోగలం అంటే చేసిన వాగ్దానాలు ఏంటి, అది నిలబెట్టుకున్నది ఎన్ని వాగ్దానాలు, ఈ ప్రకారమే జడ్జ్ చేయగలం. 2014 నుంచి ఈ రోజు దాకా మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏంటి, ఆ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి. వాగ్దానాల పరంగా చూస్తే మనకు తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2014లో అధికారంలోకి వచ్చే నాటికి ఎన్నికల క్యాంపెయిన్, దానికి ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు. అది కాకపోగా ఈ రోజు నిరుద్యోగం 2018 డిసెంబర్ నాటికి జాతీయ నమూనా సర్వే డేటా ప్రకారం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకొని దేశంలో అది పెద్ద సమస్య. ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది. అదొకటి. 2, ఆ రోజు బ్లాక్ మనీ చేస్తా ఉన్నారు. అకౌంట్స్ లో గనక వేస్తే గనక జనాల అకౌంట్ లో వేస్తే ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షలు వేయొచ్చు అన్నామని వాళ్ళు చెబుతారు. వేస్తా ఉన్నారని జనాలు ఇంకో కోణం నుంచి వస్తుంది చర్చ. సరే, ఏదైనా కానీ 15 లక్షలు బ్లాక్ మనీ ఎక్కడ ఆగల. విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ శుభ్రంగా పెరుగుతూనే ఉంది. ఇట్లా ఎన్ని చూసుకున్నారు. రైతుల ఆదాయాలు డబుల్ చేస్తా ఉన్నారు. రైతుల ఆదాయం డబుల్ ఎక్కడైంది? ఇంకా రైతులు సమస్యల్లో ఉన్నారు. రైతు ఆత్మహత్యలు అలాగే కొనసాగుతున్నాయి. పైగా రైతు కూలీల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇట్లా ఎన్ని వాగ్దానాలను తీసుకోండి. 1-2 వాళ్ళు చెప్పిన వాళ్ళు ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు. నిజమే, అది నాకు నచ్చకపోయినా జనానికి నచ్చింది కాబట్టి సంతోషమే. ఏంటంటే రామ జన్మభూమి, రామ మందిరం కట్టారు. ఆర్టికల్ 370 రద్దన్నారు. నిజంగానే సాహసోపేత నిర్ణయం. దానికి ఫలితాలు మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా, పుల్వామా ఎందుకు జరిగింది, అదంతా సక్సెస్ అయితే ఇట్లాంటి ప్రశ్నలు ఏమన్నా సరే చేస్తా ఉన్నారు, చేశారు. ఇలాంటి అమార్ఫస్ అంటే రూపురేఖ లేని, అంటే రామ మందిరానికి రూపురేఖ ఉంది కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు జనరలైజ్డ్ విషయాల్లో కొన్ని ఏదో చేయగలిగారు. కానీ ఓవరాల్ దేశపరంగా చూసుకొని ప్రజల జీవన స్థితిగతులు 2014 నాటికి ఈనాటికి చూసుకుంటే ఏమైనా బాగున్నాయంటే ఈరోజు చూడండి ఎన్నెన్ని సమస్యలు. ఎటు కూడా ఇంకా చర్చ ఉంది కాబట్టి డిబేట్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తాం కాబట్టి. ప్రజల జీవన విధానంలో గొప్ప మార్పు ఏం రాలేదా? కిందకి పోయింది. ఎందుకండి 4వ ర్యాంకు తెచ్చాం దేశాన్ని జీడిపిలో అన్నారు. 6కి పడిపోయింది కదా, మళ్ళీ కిందకే ఊడిపోయే ముఖ్యే కదా అది. జీడిపి ర్యాంక్ మళ్ళీ పడింది కదా కింద. మిగతా రాజకీయ అంశాల్లోకి వెళ్లే ముందు జయప్రకాష్ గారు, సో ఇవాళ 12 ఏళ్ల ఘన ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. 10వ తేదీ ప్రధానమంత్రి అందరినీ కలవబోతున్నారు. ఎన్డీఏ పార్టీల సమావేశం జరగబోతోంది. సరే, దిశానిర్దేశం ఒకటి, వీళ్ళు 12 ఏళ్ళు ఏం చేశారు, సాధించారని మిగతా వాళ్ళు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూసుకుంటే పాపారావు గారు ఇవాళ కొన్ని అంశాలు లేవనెత్తారు. దానికి ఏం చెప్తారు? నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా పెద్దల దయాకర్ గారికి, పాపారావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా.
12 సంవత్సరాల పరిపాలనకు ముందు 2014 కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా 12 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే భారతదేశం ఆ రోజు 11వ స్థానంలో ఉంది. ఇవాళ 4వ స్థానంలోకి ఆర్థికంగా మనం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానివ్వండి, లేకపోతే భారతదేశం యొక్క ప్రతిష్ట విదేశాంగ విధానంలో కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇంతకుముందే మీరు చెప్పినటువంటి మాటల్లో కానివ్వండి, పాపారావు గారు చెప్పినటువంటి వాటిలో కానీ మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, రామ జన్మభూమి విషయం కానివ్వండి, ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే విధంగా G20 నిర్వహణ చేసినటువంటి విధానం కానివ్వండి, భారతదేశ రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేసుకునే విధానం కానివ్వండి, మన దేశం మీదకి ఎవరన్నా దాడి చేస్తే కానీ, లేకపోతే మన దేశం వైపు కనుక ఏదన్నా ఒక హాని తలపెట్టేటటువంటి పరిస్థితి ఉంటే ఏ రకమైనటువంటి రియాక్షన్ చేస్తున్నాం అన్నటువంటి విషయం కానివ్వండి, ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో వెళ్ళిందంటంలో ఎవ్వరు కూడా దానిలో డిబేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవ రూపంగా కంటికి కనపడతా ఉంది. ఉద్యోగాల కల్పన విషయంలో కనుక చూసినట్లయితే స్టార్ట్అప్ ఇండియా పేరుతోటి, స్కిల్ ఇండియా పేరుతోటి, అదే విధంగా PLA స్కీమ్స్ ద్వారా ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే మన భారతదేశ యువత ఉందో, జన్జీ ఉందో, వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల కల్పన చేసే దిశగా వారందరినీ కూడా ఇవాళ పెట్టుకున్నటువంటి అనేక రకమైనటువంటి 2026 నాటికి 2.3 లక్షలకు పైగా స్టార్ట్అప్ కంపెనీలు వచ్చినాయి. మనం అదే 2014 అంటే ముందు కనుక మనం చూసినట్లయితే కేవలం 450 ఉన్నటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఇవాళ 2,30,000 పైన కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీలు ఈ దేశంలో వచ్చినాయంటే దాని ద్వారా ఎంతమంది, ఎన్ని లక్షల మంది, కోట్లాది మంది ప్రజలు, ఎంతమంది ఉద్యోగార్థులు బెనిఫిట్ పొంది ఉంటారు. ఎంతో మంది, ఇంతమంది కంపెనీలు స్టార్ట్ చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఎన్ని పెరిగినాయి అనేది మనం కానీ జయప్రకాష్ గారు, చైనా లాంటి దేశాలు 1,30,00,000 మంది పైగా రాసే పరీక్షలను అతి సున్నితంగా నిర్వహించేస్తుంటే మనం ఒక 22-23 లక్షల మంది రాసే ఎగ్జామ్స్ విషయంలో 2024లోను 2026లోను లీకేజీలు, ఒక ఎయిర్ ఫోర్స్ ని వాళ్ళు పెట్టి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పరిస్థితిలో ఉండడం అనే వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రిషి గారు, దాంట్లో ఎటువంటి సస్పెషన్లు ఏమి లేవు. ఒకటి, ఇవాళ CBSE విధానం ఏదైతే పాటిస్తా ఉందో అది ఇవాళ కొత్తగా రూపొందించినటువంటి విధానం కాదు, గతంలో నుంచే ఉన్నటువంటిది. అది ఇవాళ కొత్తగా 2014 తర్వాత దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసినటువంటి విధానం ఏం లేదు. అందుకోసమే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 2020 కింద కొత్త విధానాన్ని తీసుకురావడం, దానిలో ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. దానిలో భాగంగా జరిగింది, కొన్ని లోపాలు జరిగినటువంటి వాటి వాస్తవం. ఆ లోపాలను సరిదిద్దే దానిలో ప్రయత్నంగా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. 60 సంవత్సరాల పాటు, గత 65-70 సంవత్సరాల పాటు ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళ మనం ముందు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉంటాయి, వ్యవస్థలో లోపాలు లేకుండా ఉండవు. వాటన్నింటినీ సరిదిద్దుకుంటున్నాం. 100% యాక్యురసీ, 100% పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పి ఎవరు కూడా చెప్పట్లేదు. కానీ మనం కంపేర్ చేసుకుంటే ఉన్నటువంటి వ్యవస్థలను ఏ రకంగా మనం వాటన్నింటినీ అవినీతి నుంచి దూరంగా పెడతా ఉన్నాం, ఏ రకంగా గతంలో ఒప్పుకుంటారా? 60-65% అనేది పర్సంటేజ్ అనేది దానికి ఎవరు కొలమానం లేదు. ఎవరు ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు చెప్పొచ్చు రిషి గారి దీనిలో. దాని గురించి ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దానికి ఏం పారామీటర్స్ ఏమి లేవు. ఎవరు కూడా దాని గురించి చెప్పినటువంటి అంశం కూడా లేదు. అథెంటికేటెడ్ గా ఏదైనా ఒక సంస్థ ద్వారా మనకు అటువంటిది కొన్ని సర్వే సంస్థలు చేశాయి, కానీ స్కేల్ ఉంటుంది కదా. ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఎన్ని చేశారు, నెగిటివ్ ఎంత ఎదుర్కోవాల్సి వచ్చింది 12 ఏళ్లలో, దాన్ని బట్టి ఒక రేషియో మనం డిరైవ్ చేయొచ్చు. మనం చూసుకోవాల్సింది ఇవాళ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి. బేసికల్ గా ఏం చూసుకోవాలండి, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఏ రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు, వారందరూ ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో కనుక మనకి ఎక్కడ కూడా మురుగునీటి వ్యవస్థలో నుంచి నీరు తాగేటటువంటి పరిస్థితి నుంచి జలజీవన్ మిషన్ ద్వారా ఎన్ని కోట్లాది మంది లబ్ధి పొందారు. ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఎంతమందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు లభిస్తా ఉన్నాయి. అదేవిధంగా కనీసం కొన్ని ప్రాంతాలకి మన నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో కానివ్వండి, ఉత్తరాది ప్రాంతాల్లోకి పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కట్టెల పొయ్యి మీద ఇవాళ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటే, గత కొన్ని సంవత్సరాల వరకు ఉంటే ఉజ్వల స్కీమ్ ద్వారా ఏ రకంగా వాళ్ళందరికీ కూడా మనం బెనిఫిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా ఇవాళ ప్రతి ఒక్క పేద మహిళ కూడా ఏ రకంగా ఉపయోగపడతా ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవాన్ని
కాపాడే దానిలో దిశగా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద Right. మరుగుదొడ్ల నిర్మాణం Right. కూడా కొన్ని కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా ఒక అభివృద్ధి వెళ్లే దిశగా జరుగుతా ఉంది. ఇది గత 70 సంవత్సరాలుగా జరిగినటువంటి తప్పు విధానాలను కానివ్వండి, తప్పుగా చేసినటువంటి రెండు- పరిస్థితుల వల్ల అవన్నీ కూడా ఇప్పుడు మనం దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు పోతా డైగర్ ఉన్నాం. గారు 2 దఫాల ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత, సరే ఎన్డీఏ అనగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు మోదీ, సరే ఎన్డీఏ టెక్నికల్ గా ప్రభుత్వం తర్వాత మూడోసారి మీరు ఎలా అయినా సరే కూటమిగా ఏర్పడాలని జూన్ 2023లో ఐఎన్డీఏ బ్లాక్ పార్టీలు 16 నుంచి ఇవాళ 23 అయ్యాయి. ఇవాళ సమావేశం పెట్టుకోబోతున్నాయి. కానీ ఎన్ని సమావేశాలు పెట్టుకుని ఎన్ని వ్యూహాలు రచించుకున్నా కూడా మోదీ అప్రతిహత ప్రభంజనాన్ని అంటే అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో చెప్తున్నాను, మీరు కట్టడి చేయలేకపోతున్నారు. సో ఇవాళ ఏమిటి 12 ఏళ్ల పూర్తి చేసుకుంటూ ఉన్న మోడీ ప్రస్థానాన్ని ఎలా చెప్తారు? ఇండియా కూటమి ఇవాళ కీలకంగా సమావేశం కాబోతోంది, దాని గురించి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రిషి గారు, ఇద్దరు పెద్దలకు నమస్కారం. అంటే ఇది ఒక పెద్ద చర్చ. ఈ 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలపు ఒక సమీక్ష అనేది ప్రయత్నం చేద్దాం ఎంత మేరకు అనేది, ఎంత మేరకు చేయగలుగుతాం అనేది. ఒకటి, పరిపాలన అనే విషయంలో మోదీ గారి యొక్క విజయాలు అపజయాలు అనే అంశం వచ్చినప్పుడు బీజేపీ మిత్రులు విజయాల గురించి చెప్తారు, మేము అపజయాల గురించి చెప్తాం. న్యూట్రలిస్ట్ గా వారు ఏది మంచి ఏది చెడు అని ఒక రివ్యూ చేసే ప్రయత్నం చేస్తారు. నేనేమంటే ఇప్పటికీ ఎన్ని రాష్ట్రాలు, 18 రాష్ట్రాల పైసలకు అనుకుంటా స్వయంగా బీజేపీ పరిపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అవును, మిత్రపక్షాలు ఒక 3-4 ఉన్నాయి. 17+5 17+5. మిగతా వాటిలలో ఇండియా కూటమి లేదంటే ఇండియా అనుకూలమైన కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక ఆయన ఈ మధ్యన ఒకటి రాసిండు, పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్డీఏ గెలుస్తుంది కానీ ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. ఇది అర్థం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే వేరు కానీ తెలుగులో చెప్పాలంటే ఎన్ని కోట్లో అది పాపారావు గారు చెప్తారు ఎంత వచ్చింది మన అప్పు అనేది ఈ 12 సంవత్సరాల్లో. మనం ఆస్తుల గురించి అప్పు 2 కోట్ల పైనే అనుకుంటా. అప్పుడు ఎంత ఉండే 60 లక్షల కోట్ల రూపాయలు నాకు తెలిసి. మేము 2014లో వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు 60 లక్షల కోట్ల నుంచి 2 కోట్లకు పోయింది. నాకు తెలిసి 6 లక్షల కోట్ల రూపాయల పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కంప్లీట్ గా ప్రైవేట్ పరం చేసి ఈ గుత్తాధిపత్యం అంబానీ అదానిలదే కాదు, గుత్తేదారులు ఒక 10-15 మంది చేతుల్లో. దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారు. దీన్ని మనం మామూలు సగటు ప్రేక్షకులకు అర్థం కాదు కానీ కొంతమంది చేతిలోనే ఆర్థిక సంపద సృష్టించే బాధ్యత, సంపద పంపిణీ జరిగితే ప్రజలు ఉత్సవ విగ్రహాలు అన్నట్టు. కేవలం వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచుకొని బతకడం తప్ప ఇంకొకటి లేదు. ఇది అంతర్జాతీయంగా మన మీద జరుగుతున్న చర్చ. మీరు దానికి ఇండెక్స్ ఒకటి మీరు చూస్తే డాలర్ వాల్యూ ఎంత ఉంది అనే దాని దగ్గర డాలర్ వాల్యూ ఇండెక్స్ అనేది నీకు అంతర్జాతీయంగా నీకు ఎంత క్రేజ్ ఉంది అనేది, ఎన్ని విదేశీ పెట్టుబడి సంస్థలు మన దగ్గరికి ఉత్పత్తులు అమ్ముకోవడానికి వస్తున్నాయా, ఉత్పత్తిని పెంచుకోవడానికి వస్తున్నాయా? అంటే ఉత్పత్తిని పెంచుకోవడం, ఉత్పాదకతను ఇక్కడ తయారు చేసుకోవడం. ఇది నీ నెట్ జీడిపిని పెంచుతుంది. వృద్ధి రేటు అని ఉంటుంది ఒకటి. అంటే ఒక సంవత్సర కాలంలో మనం సాధించిన విజయాలకు వృద్ధి రేట్ అంటారు. అభివృద్ధి అంటే కాన్సిక్యూటివ్ వృద్ధి, అంటే అక్యుములేటెడ్ గ్రోత్ రేట్ అన్నట్టు. ఇది మీరు సీరియస్ గా గమనిస్తే అది పెరుగుతున్నట్టుగా చూపించిన, కొనుగోలు శక్తి ప్రజల్లో పెరుగుతున్నట్టు కనిపించిన ఈ ద్రవ్యోల్బణం స్థాయిని కనుక మనం అంచనా వేస్తే ఈ పదాలకు దీనికి సంబంధించిన అంశాల పట్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే మోదీ గారి పరిపాలన ఎట్లా ఉంది అనేది. ఇంకొక వైపు మతం, ప్రాంతం ఇదంతా కామన్ గా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అది కాదని లేని సత్యం. పోతా ఉంటే మన భారత సమాజం కులాలుగా విడిపోతుంది, మతాలుగా విడిపోతుంది, ప్రాంతాలుగా ఇప్పుడు సౌత్ నార్త్ పోలరైజేషన్ పెరుగుతున్న క్రమం, ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్. బట్ ఒక పాలకుడు తన పరిపాలన కాలంలో ఎంత మేరకు ప్రజాభివృద్ధి కోసం ప్రయత్నం చేసిండనేదే ఆ పరిపాలకుని యొక్క విజయానికి సూచి. ఓకే, ఇప్పుడు ఇన్ని
ఇప్పుడు మనము ధరలు పెరగడాన్నో లేకపోతే వృద్ధి రేటు తగ్గడాన్నో మోదీ గారి సమర్థత అని బీజేపీ మిత్రులు కానీ ఎన్డీఏ మిత్రులు కానీ అనుకుంటే అది వాళ్ళకే వదిలేదు. కానీ నాకు అంటే నేను ఎందుకంటే కామర్స్ లో కొద్దిగా మేము డాక్టరేట్లం కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి ఈ సెంటర్ పేజీలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ వ్యూస్లు అన్ని కూడా అన్ని ఎవరి కాళ్ళకు అనుకూలంగా రాసినా కూడా ఇలాంటి పరిస్థితి దేశము ఒక రకంగా ఆర్థిక మాంద్యం ఉంది, కానీ మాంద్యపు స్థితి కనిపించట్లేదు. మొన్ననే మోదీ గారు ఏమన్నారు, అన్ని తగ్గించుకోవాలి, అన్నిటికీ పరిమితంగా వాడుకోవాలి, భవిష్యత్తులో ఇంకా మరింత మా రాహుల్ గాంధీ గారు అయితే ఏకంగా ఆర్థిక సునామీ రాబోతుందని చెప్పిన పరిస్థితి. అది కరోనా కంటే రాహుల్ గాంధీ గారు ఇంకా చాలా చెప్పారులేండి, ఏడాదిలో మోడీ దిగిపోతారు, ఇవన్నీ కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు దిగిపోవడానికి అవకాశం ఉన్న దిగడు, ఓడిపోవడానికి అవకాశం ఉన్న ఓడడు. అది మోడీ స్పెషాలిటీ, అది సమస్య. మోదీ గారిని ఇప్పుడు కోక్రోచ్ పార్టీ అని నిన్న ఒకటి ధర్నా చేసింది. అసలు ఎవరా పిల్లలు చెప్పండి అసలు. అంటే ప్రజా వ్యతిరేక సోషల్ మీడియా పోస్ట్ తో పుట్టుకొచ్చిన లక్షలాది మంది అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అంటే ఇదేంది ఒక రకంగా ప్రతిపక్షాలుగా మాకు ప్రశ్నే అది. అంటే ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో మేము తడబడుతున్నామా అన్నదానికి కూడా అదొక ప్రశ్న అయిపోయింది. కానీ వాస్తవానికి మమ్మల్ని అణిచివేయడానికి భాజపా చేస్తున్న కృషి కనుక ప్రజాభివృద్ధి కోసం చేసి ఉంటే వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తుండే. కాంగ్రెస్ భారత్ మీద పెట్టే దృష్టి వీటి మీద పెడితేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఉదంతాలు చెప్తా నేను. బీహార్ లో మేము ఓట్ చోరీ అన్నాము, తర్వాత నాయకులను ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటున్నాం, ఏదేదో అన్నాం. డైరెక్ట్ గా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి మహిళలకు 10,000 రూపాయలు ఇంటికి ఇచ్చేసిండ్రు. అయిపోయి సో హాఫ్ ఆఫ్ ది ఓట్లు మీకు అప్పీజ్మెంటే కదా. ఎలక్షన్ కమిషన్ ఉందా? ఇది ప్రశ్న. ఇప్పుడు నేను కూడా రేపు తెలంగాణ ఎన్నికల్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఎన్నికల ముందు అసలు ఎన్నికల ముందు పంచడం కామన్ థింగ్. ఎన్నికలు జరుగుతున్న ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయినాక పంచడం అనేది. రెండవది 1,000 కోట్ల రూపాయలు తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఎన్నికల ముందు ప్రకటించడం. అది ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలైంది. ఈ 12 సంవత్సరాలు 60,000 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు, 40,000 కోట్లు ఇట్లా ముందు వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉంటుండే, ప్లానింగ్ కమిషన్ కు డిస్క్రిషన్ ఉంటుండే. ఎందుకు? ఈ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి, ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఉన్నదో అక్కడ డంపింగ్ ఆఫ్ ది ఫండ్స్, ఎక్కడైతే కొంత ఆర్థిక వృద్ధి ఉంటుందో అక్కడ కొంత తక్కువ చేసి ఇట్లా ఒక ఈక్విలిబ్రియం కొరకు ఒక ప్రయత్నం చేసే వ్యవస్థ ఉండే. దాన్ని తీసేసిండ్రు, నీతి ఆయోగ్ను పెట్టిండ్రు. నీతి ఆయోగ్ అనేది అయితే ఇప్పుడు తెలంగాణకు 1 రూపాయి ఇవ్వాలంటే మనకు అనుకూలంగా ఉండ ముఖ్యమంత్రి లేడా, మనకు అనుకూలమైన పార్టీనా కాదా? ఇక వాళ్ళకు వ్యతిరేకం ఉంటేనైతే చుక్క పైసీయరు. ఈ పరిస్థితి ఒక కేంద్రం పెద్దన్న పాత్రగా ఉండాల్సిన స్థితిలో ఇంత డిస్క్రిమినేషన్ అనేది వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకతలు ఎందుకు మొదలుగా? కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ యూరియా కావాలనుకో, యూరియా దొరకదు. ఒక్క బీజేపీ పాలిత ప్రాంతం యూరియా కొరత ఉండదు. ఒక్క బీజేపీ ప్రాంతం 1 రూపాయి అడగమని చెప్పి పేపర్లకు ఎక్కదు, ఎవరిని అడగదు. అంటే పెట్టేటోడు మనవాడైతే ఎక్కడున్నా పెట్టడు అన్నట్టుగా ఇది ఈ రాజకీయ వివక్ష మోదీ గారికి ఆ వ్యతిరేకత ప్రజా రూపంలో వస్తుందా? ఎప్పుడు వస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక ఈ మేనేజ్మెంట్ సిస్టంలో కాంగ్రెస్ ఎంత మేరకు ప్రజల్ని సమాయత్తం చేస్తుంది అనే దానికి మా ప్రయత్నం. మీరన్న మేనేజ్మెంట్ అంటే వ్యవస్థల్ని లేకపోతే ప్రజల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని లేకపోతే ప్రజల్ని. సో దాని గురించి మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, ఎందుకంటే కీలకమైన పాయింట్స్ మీరు లేవనెత్తారు. ఇప్పుడు ప్రతిపక్షంగా బలమైన కూటమి ఉంటే గనక మీరు అన్న నెగిటివ్ పాయింట్స్ అన్ని కన్సాలిడేట్ అయ్యి అది తీసుకుని వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా మారాలి. బట్ అది ఎందుకు జరగట్లేదు? దానికోసం వాళ్ళ కీలకమైన జన్బంధన్ అనే పేరుతో ఇండియా కూటమి భేటీ. వాళ్ళ ఎన్డీఏ కూటమి 23 పార్టీలు సమావేశం. నిన్న మమతా బెనర్జీ రాగానే అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు. ఇప్పటికీ కేజ్రీవాల్ చెప్పారు నేను కూటమిలో భాగంగా ఉండనని. డిఎంకే కూడా దూరంగా ఉంటుంది. సో కీలకమైన 2 పార్టీలు, ముఖ్యంగా డిఎంకే. సో ఎలక్షన్ కమిషన్ మీద కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ మోదీ కలిసిపోయాయని కానీ, డివైజివ్ పాలిటిక్స్ అని కానీ, హిందుత్వాన్ని కానీ, ఏ కారణం ఏ పేరు చెప్పి పోరాటం చేసినా రిజల్ట్ ప్రతిసారి బీజేపీకి మోడీకి అనుకూలంగా ఉంటుంది. సో ఈసారి భిన్నంగా ఎన్డీఏ కూటమి చేయడానికి ఏముంది? ఇక్కడ కేవలం విమర్శించాలని కాదు, ఇండియా కూటమిలో చాలా సమస్యలకి, అన్ని సమస్యలకి కాకపోవచ్చు కానీ చాలా సమస్యలకి కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరి. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్నదాకా మొన్నే చూసాం
తమిళనాడులో డిఎంకేతో కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీవీకే గెలవగానే, టీవీకే అనుకుంటా పార్టీ అదే కదా విజయ్ పార్టీ, గెలవగానే ఇటు నుంచి అటు వెంటనే జంప్ చేస్తే డిఎంకేకి ఎంత ద్రోహం అది అనేది డిఎంకే చెబుతుంది, నేను చెప్పడం కాదు కదా. రెండోది మీకు ఇక్కడే కాదు, ఆ మధ్య కాలంలో జార్ఖండ్ అనుకుంటా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు జరిగినప్పుడు 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. మధ్య రాజస్థాన్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, మధ్యప్రదేశ్ ఇంకో రాష్ట్రం మీద ఉంది. ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ పొత్తులు పెట్టుకున్నామని కమ్యూనిస్టులు కూడా అడిగారు. పొత్తులు పెట్టుకున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడిగారు. అడిగితే ఈ ఇండియా కూటమి అనేది లోక్సభ ఎన్నికలకే గానీ రాష్ట్రాల ఎన్నికలకు కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ జవాబు. అదొక ద్రోహం. ఆ రోజు వీళ్ళందరూ విడివిడిగా పోటీ చేశారు, బీజేపీ గెలిచింది. సరే, నిన్నగాక మొన్న కమ్యూనిస్టుల అభ్యంతరాలు తీసుకుంటే కేరళలో మా మీద మేము బీజేపీతో కుమ్మక్కయ్యామని మీరు ఆ విధంగా ప్రచారం చేయడం ఏమైనా బాగుందా, మనం అందరం కూటమి కదా, ఇట్లాంటి ప్రచారం బాగుందా, ఎంత గెలవటం కోసం అయితే అనేది కమ్యూనిస్టులు తీవ్రంగా అభ్యంతరం పెట్టాం. ఇన్ని రకాలుగా అంటే గెలవటం కోసం, అంటే గెలవటం కోసం చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ మంచిదే, పార్టీ గెలవటం కోసం ప్రయత్నం చేయాలి. కానీ గెలవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అడ్డగోవలుగా పరిగణించబడి అవి పదే పదే దెబ్బతింటారు. సో దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఇది కావాలి. ఏదైనా అధికారం కోసం అవకాశవాదాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలేయాలి. రాహుల్ గాంధీ మాట్లాడే కాంగ్రెస్ నేతృత్వంలో కాకుండా మరో పార్టీ నేతృత్వంలో ఉండాలనా ఇండియా బ్లాక్? అలా అంటల్లా నేను, అలా అయినంత మాత్రాన మారుద్ది అంటల్లా. అలా అయినంత మాత్రాన మారకపోవచ్చు. ప్రతి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరెంట్ అయితే ఎక్కడ మారుతుంది? అవును, అలా మారదు. అది ప్రిన్సిపల్డ్ గా ఉండాలి. ఏదైనా సీట్ల పరంగా చూసినా కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రిన్సిపల్డ్ గా ఉండాలి. తనకి ఒక వైఖరి, తన పట్ల ఒక వైఖరి, ఇతరుల పట్ల ఒక వైఖరి ఉండకూడదు. అది లేదు ఆ కూటమిలో. సరే, కాసేపు దాన్ని పక్కన పెట్టండి. జడ్జి వాళ్ళ జూన్ 10వ తారీఖు దేని కాబట్టి, సరే ఇందాక జేపీ గారు కొన్ని విషయాలు చెప్పారు. జూన్ 10, జూన్ 8 ఇవాళ వీళ్ళు భేటీ అవ్వబోతున్నారు. వాళ్ళకన్నా 2 రోజుల ముందే. అవును, వాళ్ళు భేటీ అవుతున్నారు. ప్రతిపక్షంగా వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చెప్పాను నేను. నా అద్దెకి నాయకులు కూడా మాట అన్నారు, మాకు అర్థం కావట్లా కార్పొరేట్ పార్టీ ఎందుకనేది మేము కూడా ఆలోచించాలనే విషయం అన్నారు. నేను చెప్తుంది ఒకటే, మీకు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా లేకుండా ఎందుకు అయ్యింది, ఏ రాయి అయితే ఏమి పళ్ళోడ కొట్టుకోవడానికి అని జనాలు అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నిరుద్యోగం గురించి మీకు ఒక వైఖరి లేదని మీరే అనుకునే పరిస్థితి. అంటే అది నిరుద్యోగం వల్ల అంతమంది బయటికి రావుతాయి ఎన్ని సమస్యలు. మీకు ఓవరాల్ గా రాహుల్ గాంధీ ఆ మధ్య అన్నాడు 2011 దాకా పరిస్థితి ఒకటి, 2011 నుంచి పాత విధానాలు పనిచేయటం మానేసి అన్నాడు. అంటే పాత సంస్కరణల ఆర్థిక విధానాలు మనం అర్థం చేసుకోవాలి, అవి పనిచేయటం మానేసి కొత్త విధానాలు కావాలి, నాకు ఆ విధానాలు తెలుసు అన్నట్లు కూడా మాట్లాడాడు. అదేంటో ఆయన ఎప్పుడు చెప్పలా. కానీ కాంగ్రెస్ కి బీజేపీకి ఆర్థిక విధానాల పరంగా ఎవరు ఏ తేడా చూడాల, జనాలు ఏ తేడా చూడాల. బీజేపీ అనుసరిస్తున్న విధానాలే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తే దేశంలో సమస్యలు ఏం పరిష్కారం కావు, ఇలా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ, నేను ఒక్క మాట డైరెక్ట్లీ చెబుతున్నా, ఇందిరాగాంధీని వీళ్ళు పదే పదే తలుచుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ విధానాలకి వెళ్ళగలిగినప్పుడు లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఈ సెంట్రిస్ట్ విధానాలు అని చెబుతారు, రైటిస్ట్ విధానాలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, కానీ లెఫ్ట్ ఆఫ్ సెంటర్ గా కాంగ్రెస్ పార్టీ వెళ్ళగలిగితే అది దేశంలో విజయం సాధిస్తుంది. ఇప్పుడు పాపరాగా డీలిమిటేషన్ తో వచ్చిన ఈ వివక్ష లేకపోతే సౌత్ నార్త్ అనేది నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, హిందూ పత్రిక కాంక్లేవ్ సంబంధించి చేసిన కామెంట్స్ చాలా సీరియస్ గా ఇవాళ దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చ జరుగుతున్నాయి. మీ నాయకుడు రాహుల్ గాంధీ లాగే మీరు కూడా అట్టా బాధ్యత లేకుండా మాట్లాడతారా అని. కానీ వారు అన్న పాయింట్ ఏంటి, ఇవాళ అన్ని పదవులు ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అన్ని నార్త్ కేనా, బాగా పర్ఫామ్ చేసిన స్టేట్స్ కి పనిష్మెంట్ ఎందుకు, రాజకీయంగా ఆర్థికంగా మాకు వివక్ష అని. సో ఇప్పుడు బీజేపీకి మరో అస్త్రం ఇచ్చిందా ఇండియా బ్లాక్? అంటే ఏం అస్త్రం ఇవ్వాల. ఓకే, అంటే ఏదో అస్త్రం అంటే జనాల్లో గనక రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని పట్ల వ్యతిరేకత ఉంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అది వ్యతిరేకం అవుతుంది. కానీ నేను రేవంత్ రెడ్డిని నిత్యం విమర్శిస్తానే ఉన్నా తెలంగాణ విషయాల్లో. కానీ నేను ఒకటే చెబుతా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్. ఇక్కడ నా ఉద్దేశం కూడా అదే, ఒక వివక్ష అనేది నడుస్తుంది. సౌత్ ఇండియా జనాలు చాలా వరకు ఫీల్ అవుతున్నారు, కేవలం ఇది ఇప్పుడు కాదు కదండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో మాట్లాడాడు కదా, ఇప్పుడు ఈయన మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటే, 8 ఏళ్ల క్రితం ఏమో నార్త్ సౌత్ విషయం మాట్లాడిన తర్వాత ఆయన ఎన్డీఏలో చేరాడు, ఆ మాటలు మానేశాడు. కానీ అదే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో అందరి పర్సెప్షన్ అదే కదా. ఇదో నా ముందు పుస్తకమే ఉంది, ఇది సౌత్ వర్సెస్ నార్త్. నేను కావాలంటే నీకు అందిస్తా కాపీ తీసుకుంటారు. కానీ మీరు రాసిందా?
నేను కాదు, నీలకాంత్ ఆర్ఎస్ అని చెప్పి Okay. చదువుతున్నా. నీలకాంతన్ ఆర్ఎస్ ఈయన నార్త్ ఇండియా సౌత్ ఇండియా లూమింగ్ క్రైసిస్ అన్నాడు, ఇది పెద్ద సంక్షోభంగా మారుతుంది అన్నాడు. ఈ పుస్తకం వెనకాల ఒక ఆయన త్యాగరాజన్ అని ఆయన దీన్ని కామెంట్ రాస్తా. Okay. చాలా సీరియస్ గా నార్త్ సౌత్ స్టడీ చేసి డివైడ్ ఉంది దేశంలో అని చెప్పి ఆయన పుస్తకం రాశాడు. అందుకని ఇప్పుడు కాదు, 2022లో రాసిన పుస్తకం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు. అంత మాత్రం మనం ఏదో దేశాన్ని విభజించాలనుకుంటున్నాం అని కాదు, దేశం సమైక్యంగా అంటే ఇప్పుడు వాళ్ళ కిరణ్ రిజిజు కానీ వరుసగా కేంద్ర మంత్రులందరూ అదిగో మీరు విభజన రాజకీయాలు చేస్తున్నారు అని దాడి మొదలు పెట్టారు కదా. సో విభజన పనులు చేస్తుంది వీళ్ళు. విభజన అసలు ఆ గీతలు వచ్చినట్లు ఫాల్ట్ లైన్స్ వచ్చేలాగా వీళ్ళ పనులు ఉన్నాయి. అరే మీరు ఫిస్కల్ ఫెడరలిజం అంటారు, అంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో ఒక సమతుల్యత, దేశంలో ఏ రాష్ట్రమైనా తమ భేదం లేకుండా. కానీ వీళ్ళేం మాట్లాడతారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంట. దానిలోనే అర్థం ఉంది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ మేము ఉంటేనే మేము చేస్తాం, మీకు Right. రాష్ట్రంలో కూడా మేము ఉండాలి, కేంద్రంలోనే కాదు. మేము ఉంటేనే మీరు చెప్పిన దానికి కౌంటర్ పాయింట్ బీజేపీ దగ్గర ఏముందో జయప్రకాష్ గారు. ఐఎన్డీఏ కూటమి వర్సెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎన్డీఏ, ఐఎన్డీఏ కూటమి వర్సెస్ మోదీ. సో ఇవాళ వ్యవస్థలతో రాజకీయ పార్టీల పైన లేకపోతే పోలరైజ్డ్ పాలిటిక్స్ తో ప్రజల పైన మీరు మీకు అనుకూలంగా పెట్టుకుంటున్నారు, మార్చుకుంటున్నారు అనేది వాళ్ళ ప్రతిపక్షాలు ముఖ్యంగా చేస్తున్న విమర్శ. సో ఇవాళ చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుని మీ మీద యుద్ధానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి ఇండీ బ్లాక్ పార్టీలు. ఏం చెప్తారు వాటి మీద? అలాగే దాంతోపాటు యూ కెన్ కామెంట్ ఆన్ డిస్క్రిమినేషన్ అండ్ డివైజివ్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి గారు చేసిన విమర్శ, దాని మీకు మీ కౌంటర్. ఒకటి రిషి గారు, దీనికంటే ముందు పెద్దలు దయాకర్ గారు కూడా ఒక అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే 200 కోట్ల రూపాయలు 200 లక్షల కోట్ల రూపాయలు మనకి భారతదేశానికి అప్పు పెరిగిందన్నమాట. మనం చూసినట్లయితే విజయ్ గారు, రిషి గారు, మనం 2004లో చూసినట్లయితే కనుక 2004లో 18 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం మీద డెట్ ఉండేటటువంటి పరిస్థితి. అదే యూపీఏ ప్రభుత్వం దిగే నాటికి అది 67 లక్షల కోట్ల రూపాయలకి అది చేరింది 2024కి. అంటే ఆల్మోస్ట్ 3 రెట్ల పైన పెరిగినటువంటి అంశం. 2014 నాటికి 2014 67 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటిది ఇవాళ 2024-25కి 26కి వచ్చేటప్పటికి ఇది 200 లక్షల కోట్ల రూపాయలు పెట్టినటువంటి మాట వాస్తవం. ఇది 82% ఆఫ్ ద జీడిపి మన డెట్ అంతా కూడా. గతంలో కనుక చూసినట్టయితే 2014 నాటికి అది సుమారుగా 68% ఆఫ్ జీడిపిలో మన యొక్క డెట్స్ ఉండేది. అభివృద్ధి చెందినటువంటి దేశాలు మనం కంపేర్ చేసుకున్నట్టయితే అమెరికా దానికి 120% జీడిపిలో వాళ్ళ యొక్క డెట్స్ ఉన్నాయి. జపాన్ లాంటి దేశానికి 200% జీడిపిలో 200% జీడిపిలో డెట్స్ ఉన్నాయి. ఇది అసలు తీసుకున్నటువంటి అప్పులు దేనికోసం ఖర్చు పెట్టారనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. మనం ఈ మధ్యలో పెరుగుతున్నటువంటి దశలో 2019 తర్వాత మనం చూసినట్లయితే 2019 నాటికి 97 కోట్లు ఉంటే, అంటే 5 సంవత్సరాలు 37 లక్షల కోట్ల రూపాయలు పెరిగితే 2019 నుంచి 2024 వచ్చే నాటికి అది అమాంతంగా పెరిగిపోయింది. కారణం ఏంటంటే ఒకటి కోవిడ్ అనేది, ఒక కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రెండోది తీసుకున్నటువంటి అప్పులు దేనికోసం చేస్తా ఉన్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాటి మీద డెవలప్ చేయటం, వెల్ఫేర్ స్కీమ్స్ లోనే పెట్టుకోవటము, ఇటువంటి అనేక అంశాలు. ఆ రోజున గతిశక్తి పేరుతోటి, ప్రధానమంత్రి గతిశక్తి పేరుతోటి ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా ఎంతో పెట్టుబడులు పెట్టడం, దానివల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ప్రధానమైనటువంటి అంశం. రెండోది పాపారావు గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకటి డివిజివ్ పాలిటిక్స్ అనేది వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు చెప్పినా కూడా దక్షిణాది ఉత్తరాది అనే ఒక డిస్క్రిమినేషన్ వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా వారు చేస్తా ఉన్నారు. ఇది ఎవరు కూడా వేరే ఎవరు చేసేటటువంటి ఇది లేదు. ఇండీ కూటమికి మీరు అన్నారు, ఇండీ కూటమి ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాయా అని. ఇండీ కూటమి ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గారి టార్గెట్ గా ఆయన ఎలా దించాలి అన్న దాని మీద వారు పనిచేశారు తప్పితే ఏ రోజు కూడా దేశ అభివృద్ధి కోసం వారు ఆలోచన చేసి ఆ ఇండీ కూటమిలో ఒక నాయకుడే లేనటువంటి పరిస్థితి. ఆ నాయకుడు లేనటువంటి పరిస్థితి నుంచి వారందరూ కూడా ఏ రోజు ఈ దేశం అభివృద్ధి కోసం మనం ఏమైనా సలహాలు ఇవ్వాలి, ఏమైనా సహాయం చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి అనే ఆలోచన లేదు. ఎప్పుడూ కూడా ఏ రకంగా మన సీట్లు పంపిణీ చేసుకోవాలి, ఎక్కడ అధికారాన్ని పంపిణీ చేసుకోవాలని వీళ్ళకే అనేకమైనటువంటి విభేదాలు. ఇంతకుముందే పెద్దలు పాపారావు గారు చెప్పారు. బేబీ గారు సిపిఎం నుంచి, వారి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బేబీ గారు రాస్తూ లెటర్ చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయడం జరిగింది. కేరళలోకి వచ్చేమన్నా మీరు బీజేపీ తోటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిశారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు.
కానీ మరి సెంటర్ లోకి వచ్చేటప్పటికి ఏమైనా మనందరం కలిపి పనిచేయాలంటారు. ఎట్లా సాధ్యపడుతుంది? ఇది మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే, ఇది నేను ఎందుకు ప్రస్తావించానంటే ఈ అంశాన్ని, వీళ్ళ మధ్య వీళ్ళకి ఐక్యత గాని, ఒక సారూప్యత గాని, ఒక భావన, ఒకే భావంతో ఉన్నటువంటి ఆలోచనలు కానీ లేనటువంటి పరిస్థితి చాలా ఈ అనైక్యత కూటమిలో కొనసాగినంత కాలము ఎన్డీఏ కూటమికి వచ్చిన నష్టం ఏమి లేదు పొలిటికల్ గా, అంతేనా? అదొక్కటే కాదండి. అంటే ఈ అనైక్యత, ప్రతిపక్షాల అనైక్యత వల్ల అంటే వీళ్ళకి ఒక భావ సారూప్యత కలిగినటువంటి అంశాలేమి కూడా లేవు. ఓకే, వాళ్ళ అధికారం కోసం కూటమి కట్టారు. ఇక్కడ ఇది కాదు. ఎన్డీఏ ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ దేశ అభివృద్ధి కోసం. రేపొద్దున ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, పెద్దలందరినీ కూడా కలిసేటటువంటి సందర్భంగా 2047కి వికసిత భారత లక్ష్యంతో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలు మాట్లాడుకుంటారు. జయప్రకాష్ గారు, మళ్ళీ లాస్ట్ లో 1 minute మీరు మాట్లాడే అవసరం పడుతుంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద దయాకర్ గారు మాట్లాడాక రెస్పాన్స్ కావాలి. దయాకర్ గారు, ఇవాళ ఇండియా బ్లాక్ కూటమి అధికారమే లక్ష్యము. ఎనీవే, మోడీ మీకు అధికారం రావాలంటే కూడా మోదీ గారు దిగాలి. సరే, దానికి కార్యాచరణకు సంబంధించి మరి ఆల్రెడీ చాలా విభేదాలు ఉన్నాయి, పరిష్కరించుకోవడం ఒకటి. నేను రేవంత్ రెడ్డి గారు చేసిన, ఆయన ఏమీ స్ట్రాటజీ లేకుండా చేయరు. ఏ వేదిక మీద ఏం మాట్లాడితే అది ఎలా వెళ్తుందో అన్ని లెక్కలేసుకుని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. సో హిందూ కాన్క్లేవ్ లో ఈ డివైజ్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడం వెనకాల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు అభివృద్ధి అనేది సౌత్ యొక్క బలం, దాన్ని బలహీనతగా మార్చే ప్రయత్నం మోదీ చేస్తున్నది ఉద్దేశపూర్వకంగా. 54% ఆఫ్ ది గ్రోత్ అనేది ఈ 5-6 రాష్ట్రాలు. మనం కేంద్రానికి కప్పం గట్టి బానిసలుగా బతకాలనేటట్టుగా బీజేపీ లేకపోతే ఎన్డీ కూటమి చేస్తున్న ఒక కుట్ర. ఇలా మీరు కుటుంబ నియంత్రణ చేసుకోమంటే చేసుకుంటుంది, జనం తగ్గింది కాబట్టి మీకు స్థానాలు పెంచమని అంటుండ్రు. పొలిటికల్ రిప్రజెంటేషన్లో నేను 25 నుంచి 20కి పడిపోయిన తర్వాత నాతో సంబంధమే లేకుండా ప్రధానమంత్రి అంటోడు, రాష్ట్రపతి అంటోడు, ఇంకెవరైనా ప్రజాస్వామ్య పదవుల్లో అంత నార్తోళ్ళే ఉన్నాక నేను ఎందుకు? ఇది మోదీ చేస్తున్నది. ఆయనకి ఇక్కడ బలం లేదు కాబట్టి ఇక్కడ నేనేం చెయ్యను అంటాడు. ఒక కర్ణాటక ఉన్నది అనుకుంటే మళ్ళా సిద్ధరామయ్య గారి రూపంలో ఏదో చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. ఈ జాతి వివక్ష అనేది ఇప్పుడు మత వివక్ష, కుల వివక్ష, ప్రాంత వివక్ష, ఇట్లా ఈ వివక్షలు కొనసాగుతూ లేకపోతే డివిజివ్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎన్డీఏ కూటమి నాయకుడిగా మోదీ గెలిచినా ఈ దేశానికి ఒరిగేది ఏముండదు. మీకు ప్రాంతీయ సమానత్వం ఉండాలి, లేకపోతే మత సమానత్వం ఉండాలి, లేకపోతే ఏ రకంగా రాజకీయ సమానత్వం ఉన్నదని మనం అనుకోగలం. మీరు చూడండి, ఇండియా బ్లాక్లో ఇప్పుడు కేరళ ఉన్నది, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆడ విజయంతో వస్తున్న సమస్య వాళ్ళ మేనల్లుడితో పాటు క్షేత్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి అక్కడ బీజేపీని గెలిపానా అనేది చెప్పండి. పాలిటిక్స్ అనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకున్నారు. సో ఇవాళ ఇండియా బ్లాక్ దాన్ని ప్రధాన అంశంగా రేపు పోరాటానికి మాట్లాడుతుందా? అది నా ప్రాంత అస్తిత్వము. నార్త్ వాళ్ళు నా గురించి కొట్టాడం అంటే ఎందుకు కొట్లాడతారు? కొంతమంది ఇప్పుడు ఆంధ్ర ప్రాంత మిత్రులు తెలంగాణ రాష్ట్ర విభజన కొరకు మద్దతు చెప్పిండ్రు. కానీ నార్త్ వాళ్ళు ఎవరైనా సౌత్ కన్యాయం జరుగుతుందని మాట్లాడతారు ఎవరైనా? అసలు కనీసం నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ అనేది కదా కంపల్షన్ క్రియేట్ చేసేది. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్లో ఎంపీల అవసరము, ముఖ్యమంత్రుల అవసరము, మెజారిటీ నీకు లేకుంటే నువ్వు ఏం చెప్పినా వినాల్సిందే. ఇప్పుడు అంటే మనం అన్ని రకాలుగా ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంటది, అవును, వాళ్ళు బలహీనంగా ఉన్నా సరే వాళ్ళని మనం కాపాడుకోవాలి. భారతదేశ అస్తిత్వం మనది కాబట్టి అవును, వాళ్ళకు డిస్క్రిమినేటివ్ ఫండ్స్ ను అలొకేట్ చేస్తావు. సీట్లు 30,000 ఉన్న ఎమ్మెల్యే ఇస్తావు, 1,00,000 రూపాయలు ఎంపీ అవుతారు. ఈడ 30 లక్షల ఎంపీ ఉంటది ఒక్కటి కాన్స్టిట్యున్సీ. ఇదేమి వివక్ష? ఇప్పుడు దేశ ప్రజల ముందు మీ రెండు కూటములు పెట్టిన ఒక విషయం ఏంటంటే, ఎవరు డివైజివ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇంకా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నా ప్రాంతానికి నష్టం జరిగిందని అడగొద్దు అంటాడు ఇప్పుడు, అంతే. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మాట్లాడొద్దు అని ఎట్లా జయప్రకాష్ గారు మాట్లాడొద్దు అంటే? పెద్దలు దయాకర్ గారు చెప్పినటువంటి అంశం, దాన్ని తెలంగాణకు వద్దాము. తెలంగాణ ద్వారా మనం చూసినట్లయితే కేంద్ర పార్టీలు మనం కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా 24-25లో
డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, సిజిఎస్టీ కానివ్వండి, కొంచెం quick గా ఐజిఎస్టీ చెప్పండి. కానివ్వండి, వీటి ద్వారా సుమారుగా 4,36,000 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చినాయి. కానీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో దానిలో భాగంగా మళ్ళీ 3,76,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి తెలంగాణకే వచ్చినాయి. వారికి ఎంతైతే ట్యాక్స్ వస్తుందో కాదు కాదు ఇప్పుడు దాంట్లోకి వెళ్తే కంపారిజన్ మళ్ళీ కాదు, బీహార్ యూపీ కంపారిజన్స్ అవన్నీ వస్తాయి. నా పాయింట్ ఏంటంటే డివైజివ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మీరు ఇవాళ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అంటున్నారు. బట్ ఆయన అడిగిన 1-2 కీలకమైన పాయింట్స్ ని అడ్రస్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా. ఖచ్చితంగా దాంట్లో అనుమానం ఏం లేదండి. దానిలో డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటిది అసలు మాట్లాడేటటువంటి మాటలే అర్థం అవుతా ఉన్నాయి కదా. అదే అందుకోసం కదా కూటమిలో వాళ్ళందరూ కూడా విభేదాలు జరుగుతా ఉన్నాయి. సరే, వాళ్ళు ఇక్కడ ఒకలాగా ప్రవర్తిస్తున్నారు, కేంద్రంలో ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. కాబట్టి వాళ్ళందరూ ఇవాళ 23 పార్టీలు ఉన్నప్పటికీ కూడా దానిలో సగం మంది రానటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఇది కనుక ఎన్డీఏ ప్రభుత్వం చూసినట్టయితే, ఎన్డీఏ పార్టీ కూటమి కనుక చూసినట్టయితే ఎవరికి కూడా వేరేటటువంటి అభిప్రాయం లేదు. సరే, ఇక్కడ అధికారంలో ఉండడం, అధికారం లేకపోవడం అనే డిఫరెన్స్ కూడా ఉంది. ఉంటుంది కదా. అది ప్రధానంగా ఎన్డీఏ వర్సెస్ ఇండి బ్లాక్ కూటమిలో కూటమి మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. Anyway, ఉంది. చూద్దాం ఇవాళ ఇండి బ్లాక్ కూటమి నిర్ణయాలు ఏముంటాయి, ఎలా ముందుకెళ్తారో. అలాగే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మీద ఆల్రెడీ కిరణ్ రిజిజుతో పాటు ఇంకా అనేక మంది రెస్పాండ్ అయ్యారు. ఇంకా అది మరింత పెరిగే అవకాశం ఉంది. పాపారావు గారు టైం అయిపోయింది, 30 seconds ప్లీజ్. ఏం లేదు, ఒకటే ప్రశ్న జేపీ గారికి చివరి ముక్క అంతే. మీ ప్రశ్న అడిగితే ఆయన సమాధానం మళ్ళీ టైం ఇవ్వాలి కదా ప్లీజ్. అది టైమే వస్తున్నా రిటారిక్ ఇది అంటే ఎఫెక్ట్ కోసం అడిగే క్వశ్చన్. ఆయన జవాబు అక్కర్లా దీనికి. ఆయన వచ్చేదిని వచ్చినాయి అనుకుంటున్నారా? వచ్చేదిని అన్నారు, వచ్చేదిని వచ్చినాయా? ఓకే, అది వచ్చేది అంటే ఇప్పుడు ఆయన పెద్ద లిస్ట్ చెప్తారు 12 ఏళ్ల పాటు వచ్చేది. అలాగే చూద్దాం మళ్ళీ ఇంకా దీని మీద అనేక చర్చలు మనం 11 తారీఖు అనేక సందర్భాల్లో మాట్లాడాలి. నిర్ణయించారు 3 సార్లు. థ్యాంక్ యూ. రాజకీయానికి అధికారానికి మధ్యన ప్రజలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. Exactly. మోడీ గారు దేశంలో గొప్ప నాయకుడు ఉండాలి. ప్రజలు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను తీసుకొచ్చిండ్రు. మోడీ వ్యతిరేకత రేపు వచ్చింది అనుకో, అది కాంగ్రెస్ కలిసి రాదనేది అంతే, రాజకీయానికి అధికారానికి ఉండేది ప్రజలు. కరెక్ట్. అది చూద్దాం ఆ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కదా కీలకం. దగ్గరగా థ్యాంక్ యూ. జయప్రకాష్ గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బ్రేక్ క్వశ్చన్స్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.